చేయకూడని కార్యాలైనా సరే మీ వాళ్ళ కోసం చేస్తావా? తినకూడనవు కూడా మీ వాళ్ళ కోసం తింటావా? నువ్వు వెళ్ళకూడని స్థలాలకి మీ వాళ్ళ కోసం వెళ్ళి నుంచుంటావా? అక్కడ వాళ్ళు రమ్మన్నారని. ఎక్కడికక్కడ తెగనరుక్కుంటూ మాట్లాడు వెళ్ళేవాడు ఏం పొందుకుంటాడంట? కనికరపు తీర్పు వాడు పొందుతాడంట. ఏం తీర్పు పొందుతాం మనం? దేవుని కనికరములకు వీడు యోగ్యుడు అని తీర్పు వస్తుంది పరలోకం నుంచి. మోమాటం లేని వాళ్ళమైతే దేవుడు మన మీద ఏం ప్రకటిస్తాడు? కనికరమును ప్రకటిస్తాడు. ఆయన కనికరము చేతే అప్పులు తొలగుతాయి, ఆయన కనికరము చేతే ఈ బాధలు పోతాయి, ఆయన కనికరము చేతే ఈ సమస్యలన్నీ పోతాయి, ఆయన కనికరము వల్లనే ఈ కష్టాల నుంచి బయటపడతాం, ఆయన కనికరం వల్లే మనశ్శాంతిగా నిద్రపోయే పరిస్థితులు వస్తాయి, ఆయన కనికరం వల్లే ఇంటోళ్ళు మారి దేవుని సన్నిధికి వస్తారు, ఆయన కనికరం వల్లే విచ్ఛిన్నమైపోయిన కుటుంబాన్ని దేవుడు మళ్ళీ ఇల్లు కట్టినట్టుగా కడతాడు. ఆయన కనికరం వల్లే కుటుంబములో జరిగి ఆగిపోయిన కార్యములన్నీ దేవుడు మళ్ళీ, కనికరం లేకపోతే ఏం జరగవు. దేవుని కనికరం లేకపోతే జీవితంలో ఏమి? కనికరం రావాలంటే మోమాటము లేనివారై, ఏమి లేని వాళ్ళై? మోమాటం లేని వాళ్ళ మీద దేవుని కనికరం. మొహమాటం కలిగి ఉండవనుకో మనుషులు కనికరపడతారు. కనికరపడి ఎంత ఇస్తారు నీకు? ఏం బాధ తీరుస్తారు నీకు? ఏ సమస్యల నుంచి బయట తెస్తారు నిన్ను? వాళ్ళ కనికరపడి నీ కుటుంబమును ఎంత బాగు చేయగలరు? బంధువులు రక్త సంబంధులు కనికరపడి నీ జీవితమును ఏం బాగు చేయగలరు వాళ్ళు? దేవుడు కనికరపడితే అన్నీ బాగు చేస్తాడు దేవుడు. ఆయన కనికరపడాలంటే ఏం చేయాలంటాడు? ఆయన ఏం చేయాలంటాడు? ఏమి లేని వారై ఉండాలి, మోమాటము లేని వారమై ఉండాలి. ఆడు ఎంతటోడైనా సరే ఎక్కడైనా సరే అక్కడతో ఆపేయాలి.